మెమొరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు యాక్చువల్గా. అంటే అడుగుతుంటారంటే నన్ను అడుగుతుంటారు కాదు, అందరూ అడిగేస్తూ ఉంటారు. నన్ను ఎందుకు అడుగుతారు, ఏదైనా మెమరీ ఎక్స్పర్ట్నా? కానీ ఉన్నంతలో నాకు మెమరీ ఉందని మాత్రం చెప్పగలను. నేను ఒక్కసారి ఒక పుస్తకం చదివితే సాధారణంగా ఏదైనా కొన్ని సందర్భాల్లో తప్ప, లేకపోతే 15 సంవత్సరాల కిందట పలానా వ్యక్తి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఏ డ్రెస్లో ఉన్నానో ఎక్కడున్నానో కూడా చెప్పగలిగేంత టెలిగ్రాఫిక్ మెమరీ ఏదో అంటారు, కానీ ఎలిఫాంటిక్ మెమరీ ఏదో అంటారు, కానీ ఉంది నాకు. ఈ మెమరీ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సరే, ఎవరికి ఎక్కువ ఉంటుంది ఎవరు తక్కువ ఉంటుంది పక్కన పెడితే, మీరు కొన్ని పనులు చేస్తే మాత్రం మెమరీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పగలను. అన్ని పనులు ఈ ఒక్క చిన్న 3 నిమిషాల్లో చెప్పలేను కదా, బట్ ఒక టెక్నిక్ చెప్తాను ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. రివిజన్ అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మిమ్మల్ని ఎవరైనా కలిశారనుకుందాం, చిన్న ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని ఎవరైనా కలిశారనుకుందాం, కలిసినప్పుడు పేరు అడుగుతారు, ఊరు అడుగుతారు. ఆగిపోకండి, ఇంకా అడగండి. ఏ ఊరు, ఎక్కడ? జమ్మికుంట అంటే ఎక్కడ? ధర్మారం అంటే ఎక్కడ? జమ్మికుంట పక్కన ఉన్నదా, లేదా జగిత్యాల పక్కన ఉన్నదా, కరీంనగర్ అవతల ఉన్నదా, హనుమకొండ అంటే హనుమకొండ నుంచి అటు కాజీపేట, లేకపోతే వరంగల్, లేకపోతే ఇంకొకట భోపాలపల్లి రోడ్డ, శ్రీశైలం అంటే ఏంటి అని అక్కడ ఉన్న జాగ్రఫికల్గా అక్కడ ఉన్న ఇతరత్ర లింక్స్ ఎస్టాబ్లిష్ చేయండి. అది చదువుతున్నప్పుడైనా సరే, హిస్టరీ చదువుతున్నప్పుడైనా, జాగ్రఫీ చదువుతున్నప్పుడైనా, లేకపోతే ఏదైనా మెమరీ ఇంప్రూవ్ అవడానికి ఉన్న ఏకైక ఏంటంటే ఆ లోపల ఉన్న న్యూరాన్స్ని ఎక్స్పాండ్ చేయడం, దానికి పని చెప్పడం, దాంతోపాటు నువ్వు ఆట ఆడటం. అప్పుడు ఏమవుతుంది, తెలియకుండా నీకు మెమరీ సెల్స్ ఇంప్రూవ్ అయ్యి నీ యొక్క ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ స్టోర్ అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ అవుతున్నాయి. అందుకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని మొత్తం అంతా చర్నింగ్ చేయడం అంటే యాక్చువల్లీ గిలక్కొట్టడం అన్నమాట. లోపలికి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ పంపించి తాడో పేడ తేల్చుకోవడం అన్నమాట. ఇది చెయ్యండి. దీంతో పాటు ఇంకోటి కూడా చేయండి. అంటే ఉదాహరణకి మీకు ఎవరో ఫోన్ నెంబర్ చెప్తున్నారు, చెప్పరా ఫోను 970 అంటాడు కదా, వెంటనే 970లో ఎన్ని 7లు ఉన్నాయి, ఎన్ని 3లు ఉన్నాయి, ఎన్ని 2లు ఉన్నాయి అనేదైనా ప్రయత్నించలేదు. ఇంతకుముందు 970 ఎవరైనా ఉన్నారా, లేదా ఎక్కడికి 29 ఎవరున్నారు, లేదా 97 అంటే 970 ఎవరున్నారు, అది ఏంటి అంటే ఆ ఒక్క నెంబర్ని అటు ఇటు తిప్పండి. వీటితోటి ఇంటర్లింక్ చేయండి. 3 నిమిషాల దాంట్లో ఎంతకన్నా చెప్పలేం కదా షార్ట్లో. అందుకని ఇలాంటి వాటిని మరిన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెమరీ అనేది నీ చేతిలోనే ఉంది, నీ ఆహారపు అలవాట్లలో ఉంది, నీ నిద్ర అలవాట్లో ఉంది, నువ్వు జీవించే జీవన విధానంలో ఉంది. ఏ ఆడడం లేదు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.